హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం 4016 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్. ఈ పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది, ఈ పెంపు చేసిన పెన్షన్లు ఏ నెల నుండి అందించబోతున్నారు, అలాగే డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు ఈ జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుందనే సమాచారాలు అనేవి చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అంటే 2022 నుండి ఎలాంటి పెన్షన్ల మంజూరు అనేది తెలంగాణ రాష్ట్రంలో లేదన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఈ కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుందనే సమాచారం, అంటే 2024 ప్రజాపాలనలో చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తులకి సంబంధించిన పెన్షన్ల ఆమోదం, కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనే వీటికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. అందుకంటే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నిన్న జనవరి 26వ తారీఖు నాడు ఒక ప్రోగ్రాం, ఇప్పుడు జనవరి 27వ తారీఖు నాడు రెండో ప్రోగ్రాం. మొట్టమొదటి ప్రోగ్రానికి సంబంధించిన ప్రశ్న అదేంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాలను ప్రారంభించారు. మొట్టమొదటిది సాగు భూమి కలిగిన రైతులకి 6,000 రూపాయల రైతు భరోసా. సాగు భూమి లేని వాళ్ళని కూలీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా చెప్తూ 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు. ఇక్కడ 6,000, ఇక్కడ 6,000, 12,000 రూపాయలు ఎకరాకి. ఇక్కడేమో కుటుంబానికి 12,000 రూపాయలు అనమాట ఏడాది పేరు మీద. అక్కడైనా ఎకరాకి 1,000 రూపాయలు. ఇక్కడ 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం. ఇక్కడ కొత్త రేషన్ కార్డులు. ఈ 4 పథకాలు మీలో ఎవరికైనా వచ్చాయా? వస్తే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి, రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసుకొని చూడండి. మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక రెండో ప్రశ్న ఏంటి అంటే, ఈ జనవరిలో మీకు పెన్షన్ అందిందా అందలేదా? అంటే నవంబర్ పెన్షన్ మొన్న జనవరి మొదటి వారంలో ఇచ్చారు, అవి కాదు. డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ జనవరి నెలలో అందించాలి. వాస్తవానికి గతం నుండి అలానే జరుగుతుంది ప్రక్రియ. ఇక్కడికే ఒక నెల కాదనుకుంటే ఇప్పుడు రెండో నెల కూడా వాయిదా పడుతుంది. ఏదేమైనప్పటికీ జనవరిలో మీకు పెన్షన్ అందిందా అందలేదా? అందుతేనేమో ఎస్ అని, అందకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. SANA ఓకేనా? ఆసరా పెన్షన్ అనమాట. ఎస్ పెన్షన్, ఆసరా పెన్షన్ అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 621 గ్రామాలలో 4 పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి విడత కింద రైతు భరోసాకి సంబంధించి కూడా నిధులను ఖాతాలలో జమ చేసింది. ఇటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొంతమందికి పట్టాలు కూడా ప్రభుత్వం అందించింది. ఇటు ఆత్మీయ భరోసా కింద 6,000 రూపాయల ఆర్థిక సాయం కూడా కొంతమందికి జమ చేసింది. కొత్త రేషన్ కార్డులకి సంబంధించి కూడా కొందరికి అందించడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో చూడబోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 పథకాలను మార్చి 31 వరకు పొడిగించుకుంటూ పోతూ పథకాలను అవలంబించి ఇవ్వబోతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఈలోపు పంచాయతీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు అవుపిస్తున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఫిబ్రవరి నెలలోనే కొత్త పెన్షన్లు 4,016 6,016 రూపాయల దివ్యాంగుల పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇప్పటికే మంత్రి సీతక్క గారికి బడుగు వర్గాల ఆశాజ్యోతి మన మందకృష్ణ మాదిగ గారు పలుమార్లు విజ్ఞప్తులు చేసి తెలియజేశారు. వాటిని అధికారులకు ఆదేశాలు జారీ చేసి నివేదికను సమర్పించుకున్న ప్రభుత్వం అతి త్వరలో 4,016 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్లను ప్రారంభించడానికి సిద్ధపడుతుందనే విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పథకాలకి సంబంధించి, ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. అతి త్వరలో పెన్షన్ల పెంపు, డబ్బులు విడుదల, దాదాపుగా 800 కోట్ల రూపాయల ప్రతి నెల బడ్జెట్ కేటాయింపులు ఈ ఆసరా పెన్షన్లకి ఉండనున్నాయనే సమాచారం తెలుస్తుంది. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారాలు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.